వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులాలి హరివిల్. నేను లాంగ్ ఫ్రాక్స్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అనమాట, అక్క లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసి చూపించండి ఒకటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేసిన. ఈ శారీ అయితే ప్లెయిన్ శారీ అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ రెండు యూజ్ చేసి ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. నా కొలతలతోటి నాకే స్టిచ్ చేసుకుంటున్నా. అండ్ అది ఎలా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ ఫుల్ శారీ తీసుకుంటున్నా, అలాగే దీనికి వచ్చిన బ్లౌజే దీనికి పైన యోక్ పార్ట్లో ఇది యూజ్ చేస్తున్నా అనమాట. నెక్స్ట్ ఒక 5 మీటర్స్ లైనింగ్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పైన యోక్ పార్ట్కి వేయడానికి బ్లౌజ్కి లైనింగ్ కూడా తీసుకున్నా అనమాట. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేస్తున్నా. టాప్ పార్ట్ కోసం అయితే పై భాగం కోసం లైనింగ్ అయితే కట్ చేస్తున్నా. లైనింగ్ ఇక్కడ 1 మీటర్ తీసుకున్నా నేనైతే. ఫస్ట్ పొడవు అయితే ఒక 15.5 మార్క్ వేసుకుంటున్నా. ఇక్కడ ఇది 34 సైజ్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం 36 లేకపోతే 32 వాళ్ళకైతే కొంచెం తక్కువ పెట్టుకోండి. ఒక 14.5 అట్లా, ఒక 1 ఇంచ్ అట్లా. కొంచెం ఎక్కువ సైజ్ వారైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కానీ 34 సైజ్ వరకు అయితే ఇది కరెక్ట్ అనమాట కొలతలు. నెక్స్ట్ ఇక్కడ 15.5 వరకు మార్క్ వేసుకొని ఇక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నెక్ భాగం కోసం 2.5 అయితే మార్క్ వేసుకుంటున్నా. నెక్స్ట్ షోల్డర్ కోసం 3.5 మార్క్ అయితే వేసుకుంటున్నా. కొద్దిగా ఎక్కువ సైజ్ వారికి లేకపోతే తక్కువ సైజ్ వారికి ఒక హాఫ్ ఇంచ్ అట్లా తేడాతోటి అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే 6 అయితే తీసుకున్నా. మనం షోల్డరు అలాగే నెక్ భాగం కలిపి 6 అవుతుంది. సేమ్ అదే 6 ఇంచుని ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే తీసుకుంటున్నా. మనం అక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ అయితే 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఈ మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేసుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నడుము కొలత అయితే 8 అయితే మార్క్ వేసుకుంటున్నా, 8 ఇంచెస్. నెక్స్ట్ ఎక్స్ట్రా కోసం ఒక 2 ఇంచెస్ నడుము దగ్గర, అలాగే చెస్ట్ దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ వేసుకుంటున్నా. నెక్స్ట్ వీటిని లైన్స్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నా. ఇలా లైన్స్ కొట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. అండ్ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు ఖర్చు అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఏమన్నా లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా ఎప్పుడైనా నిప్పుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. అలాగే ఆర్మ్ హోల్ అయితే ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఆ ఎల్ షేప్ ఉంది కదా, దానికి మిడిల్లో ఇట్లా క్రాస్గా లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇది నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మెథడ్లో మీకైతే చెప్తున్నా. నేనైతే ఇలానే స్టిచ్ చేసుకుంటా. ఫస్ట్ టైం కుట్టే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా డ్రా చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అయితే ఒక 5 ఇంచెస్ అయితే తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటున్నా. అలాగే బ్యాక్ నెక్ అయితే ఒక 8 ఇంచెస్ అయితే తీసుకొని డ్రా చేసుకున్న సేమ్. ఆ వీడియో అయితే ఇక్కడ మిస్ అయిపోయింది బ్యాక్ నెక్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా ఫ్రంట్ భాగంని కట్ చేసుకోవాలన్నమాట. అది కూడా కొద్దిగా క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి బ్యాక్ది 8 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. లైనింగ్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే తీసుకొని దాని మీద అయితే బ్యాక్ పార్ట్ వేసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. ఇది కూడా 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. మనం బ్యాక్ పార్ట్ వేసుకున్నామంటే ఫ్రంట్ అండ్ బ్యాక్కు యూజ్ అవుతుందన్నమాట. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి అయితే కట్ చేసుకుంటున్నా. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనం బాటమ్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ శారీ మొత్తం యూజ్ చేస్తున్నా. 6 మీటర్స్ ఉంటుంది ఈ శారీ. దీనిని మొత్తం యూజ్ చేస్తున్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్ కదా, మంచిగా గేరా వస్తుంది. ఇలా మొత్తం శారీని యూజ్ చేయడం వల్ల ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట. ఇది ఇలా శారీ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ అనమాట. మనం శారీని అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే 4 ఫోల్డింగ్స్ అయితే ఇక్కడ వేసుకున్నా. నెక్స్ట్ మనం కట్ చేసుకున్నాం కదా నడుం భాగాన్ని ఇక్కడ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే కరెక్ట్ సైజ్ అనమాట. ఎవరికైనా ఫస్ట్ టైం కుట్టే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం ఎక్కువ తక్కువ కూడా రాదు. ఇలా మనం నడుము కొలత మార్క్ చేసుకున్నాం కదా 8 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా, దానిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన నేను చూపించే విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్ మనం పైన టాప్కి ఎంత కట్ చేసుకున్నామో ఈ బాటమ్ కూడా అంతే కట్ అవుతుంది. ఎక్కువ తక్కువ అస్సలు రాదనమాట, కరెక్ట్ వస్తుంది. ఇలా పైన కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెంత్ అయితే మీకు కావాల్సిన లెంత్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్ లెంత్ అయినా సరే లేకపోతే యాంకిల్ లెంత్ అయినా సరే మీ ఇష్టం. ఇక్కడ మీకు కావాల్సినంత పొడవు అయితే మీరు చూజ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 41 ఇంచెస్ అయితే పెట్టుకుంటాను. లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఫుల్ అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ ఇదే 41ని మొత్తం ఫుల్ సర్కిల్గా రౌండ్గా గీసుకోవాలన్నమాట. ఆ కార్నర్కి మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం జరుపుకుంటూ 41 ఇంచెస్ ఇలానే చూజ్ చేసుకుంటూ మనం మార్క్ వేసుకుంటూ లాస్ట్ వరకు అలానే 41 వరకు ఇలానే పెట్టుకోవాలన్నమాట. ఫుల్ శారీ అయితే ఇలా మనకి ఇక్కడ మధ్యలో అతుకులు అయితే ఏం పడవన్నమాట. ఎందుకంటే ఫుల్ శారీ కదా, ఇది వెడల్పు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శారీ మనకి ఇక్కడ అతుకులు అయితే ఏం పడవన్నమాట. లైనింగ్కి మాత్రమే అతుకులు అయితే పడతాయి, వీటికైతే ఏం పడవు. నెక్స్ట్ ఇక్కడ నడుము దగ్గర అయితే ఇలా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం మార్క్ వేసుకున్నాం కదా 41 ఇంచెస్, ఇది కూడా మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిన వారైతే వీడియో చూసి కామెంట్స్ అయితే చేయొద్దు. నా స్టైల్లో నేను ఎలా ఈజీగా కుట్టగలుగుతానో అదే విధంగా అయితే వీడియోలో అయితే చూపించిన. అండ్ ఈ విధంగా అయితే కట్ అవుతుందన్నమాట. మొత్తం చూడండి ఎంత మంచిగా వచ్చిందో సర్కిల్గా. ఇది ఫుల్ సర్కిల్ అనమాట. ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నా. లైనింగ్ కూడా ఒక 5 మీటర్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దీనిని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని సేమ్ అదే విధంగా టాప్ పార్ట్ తీసుకొని ఈ విధంగా అయితే నడుము దగ్గర కట్ చేసుకుంటున్నా మార్క్ వేసుకొని. నెక్స్ట్ ఇక్కడ పొడవు అయితే ఒక 39 తీసుకుంటున్నా. లైనింగ్ కదా కొద్దిగా తక్కువనే తీసుకోవాలి మెయిన్ పార్ట్ కంటే. ఇక్కడైతే కొద్దిగా తక్కువ పడ్డది, దీనికి మనం అతుకైతే వేయాల్సి వస్తుంది అనమాట. లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేయాల్సి వస్తుంది. దీనికి ఎంత మార్క్ కావాలో ఇక్కడైతే మార్క్ వేసుకుంటున్నా. చూడండి ఇంత తక్కువ అయితే పడిందనమాట ఇక్కడ. నెక్స్ట్ మిగతా భాగం మొత్తం మంచిగా సరిపోయింది. ఇది లైనింగ్ భాగం కొద్దిగా వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇట్లా అతుకైతే పడుతుందన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం మార్క్ వేసుకోవాలి లాస్ట్ వరకు. అండ్ ఈ వీడియోలో లెంత్ అయితే ఎక్కువైతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది అయితే చూపిస్తా. అలాగే హ్యాండ్స్ కటింగ్ దీంట్లో అయితే కట్ చేయలే కదా, దానిని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కట్ చేద్దామని, అది కూడా ఒక చిన్న వీడియో తీద్దామని దాన్ని కూడా కట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ స్టిచ్చింగ్ అలాగే హ్యాండ్స్ ఒక అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కట్ చేసి మీకైతే చూపిస్తా. చూడండి ఇక్కడ అతుకు కోసం అయితే నేను ఇక్కడ మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరీ లెంత్ ఎక్కువైనా సరే ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు నేను ఇక్కడ ఇలా అయితే పెట్టినున్నమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే
కామెంట్ అయితే చేయండి, మళ్ళీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈ సింపుల్ కటింగ్ మెథడ్ అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసి అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.